అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ నుంచి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఇరాన్ గురించి మాట్లాడే ముందు మీ భద్రత గురించి మీరు ఆలోచించుకోండి అంటూ ఓ ఇరాన్ సీనియర్ చట్టసభ్యుడు ట్రంప్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 16న వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ వార్నింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇరాన్ అమెరికా మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల ట్రంప్ హర్ముజ్ ను అమెరికా భూభాగంగా ప్రకటించే అంశాన్ని ప్రస్తావించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ మాత్రం హర్ముజ్ పై తమ నిర్ణయత కొనసాగుతుందని స్పష్టం చేస్తుంది. ఇక మరోవైపు అమెరికా మాత్రం ఈ కీలక సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలని డిమాండ్ చేస్తుంది. ఈ వివాదం కారణంగా హర్ముజ్ మీదుగా నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా అంతర్జాతీయ చమురు సరఫరాపై కూడా ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు కొత్త ఆంక్షలను పరిశీలిస్తుంది. ఇప్పటికే ఇరాన్కు సంబంధించిన అనేక వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించగా మరింత కఠినమైన చర్యలకు అమెరికా సిద్ధమవుతుంది. మరోవైపు ట్రంప్కు ఇరాన్ నుంచి వస్తున్న తాజా హెచ్చరికలు కేవలం మాటల యుద్ధంగానే మిగిలిపోతాయా, లేక పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు ఇరాన్ ప్రతిఘటన, మధ్యలో హర్ముజ్ జలసంధి. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచ చమురు మార్కెట్లపై, అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే చర్చలు మందగించడంతో చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. మరి ట్రంప్కు ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్తో అమెరికా వెనక్కి తగ్గుతుందా, లేక మరింత కఠినంగా వ్యవహరిస్తుందా? ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిపైనే ఆసక్తిగా చూస్తోంది.